నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్కారం. శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు 18వ తారీఖు జూలై నెల 2024వ సంవత్సరం గురువారం. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు. ఈరోజు ఆషాఢ శుక్లపక్ష ద్వాదశి తిథి రాత్రి 8:44 వరకు, తదుపరి త్రయోదశి తిథి. జ్యేష్ఠ నక్షత్రం రాత్రి 3:25 వరకు, తదుపరి మూల నక్షత్రం. శుక్ల యోగం ఉదయం 6:13 వరకు, బ్రహ్మ యోగం రాత్రి 4:45 వరకు, భవకరణం ఉదయం 8:59 వరకు, బాలవకరణం రాత్రి 8:44 వరకు, తదుపరి కౌలవకరణం ఉంటాయి. నక్షత్ర వర్జం ఉదయం 8:52 నుండి 10:28 వరకు. అమృతకాలం సాయంత్రం 6:33 నుండి రాత్రి 8:09 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి సూర్యోదయం ఉదయం 5:51, సూర్యాస్తమయం సాయంత్రం 6:54, చంద్రోదయం సాయంత్రం 4:13, చంద్రాస్తమయం రాత్రి 3:22. అభిజిత్ ముహూర్తం పగలు 11:56 నుండి మధ్యాహ్నం 12:48 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:12 నుండి పగలు 11:04 వరకు. మరలా మధ్యాహ్నం 3:25 నుండి సాయంత్రం 4:17 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 2 గంటల నుండి 3:38 వరకు. గుళిక కాలం ఉదయం 9:07 నుండి 10:45 వరకు. యమగండం ఉదయం 5:51 నుండి 7:29 వరకు. ఈరోజు వాసుదేవ ద్వాదశి, చాతుర్మాస్య వ్రతం ప్రారంభమయ్యే రోజు. ఈ ద్వాదశి పరిపూర్ణంగా వాసుదేవుడు అంటే కృష్ణుడికి ప్రీతిపాత్రమైన రోజు. పురాణ కథనాల ప్రకారం ఏకాదశి తిథి విష్ణుమూర్తికి, ద్వాదశి తిథి లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైన తిథులు కాబట్టి ఈరోజు భక్తులు విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని భక్తితో పూజిస్తారు. ఈ వర్షాకాల 4 నెలలు ఆషాఢం, శ్రావణం, భాద్రపద, ఆశ్వయుజ మాసాలలో కార్తీక శుక్లపక్ష ఏకాదశి వరకు కూడా భక్తులు పరిపూర్ణ భక్తి శ్రద్ధలతో విష్ణుమూర్తిని, లక్ష్మీదేవులను పూజిస్తారు. ఇలా చేయటం వలన శుభ ఫలితాలు చేకూరుతాయని, మోక్షం లభిస్తుంది అని నమ్మకం. ఈరోజు వేద బ్రాహ్మణులకు బియ్యం, ఫలాలు, వస్త్రాలు దానం చేయటం వలన సకల శుభాలు జరుగుతాయని నమ్మకం. నిన్న ఏకాదశి ఉపవాసం ఉన్న వారికి పారణ సమయం ఈ రోజు సూర్యోదయం నుండి ఉదయం 8:28 వరకు ఉంటుంది. ఈ రోజు నుండి శాఖావర్జం ప్రారంభమవుతున్న కారణంగా ఈ రోజు పారణ భోజనంలో కూరగాయలతో చేసిన వంటకాలు తినరాదు. ఈ సమాచారాన్ని మనకందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ వాసుదేవ మరియు శివనామ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.